తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన కొనసాగుతోంది. నిన్న ఖమ్మం వచ్చిన సీఎం రాత్రి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో బస చేశారు. ఈ ఉదయం మహబూబాబాద్ జిల్లాకు వెళ్లాల్సి ఉన్న అంతకంటే ముందుగా కారేపల్లి మండలం గంగారాం తాండాకు వెళ్తున్నారు ముఖ్యమంత్రి. ఇటీవల ఆకేరు వాగు ఉధృతికి యువ శాస్త్రవేత్త అశ్విని ఆమె తండ్రి మోతీలాల్ కారులో వెళ్తూ కొట్టుకుపోయారు. అశ్విని మృతదేహం లభ్యమైన మోతీలాల్ ఆచూకీ ఇంకా దొరకలేదు. దీంతో అశ్విని కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తున్నారు ముఖ్యమంత్రి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన కొనసాగుతుంది. నిన్న వెళ్లడం జరిగింది. ఎందుకంటే ఈ వరదల వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయింది ఖమ్మం కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకున్నారు. నైట్ అక్కడే బస చేశారు. ఈ రోజు ఏదైతే అశ్విని మోతీలాల్ కారు కొట్టుకుపోయిందో అశ్విని మృతదేహం కనిపించింది. కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం. రైట్ నవీన్, రెండో రోజు సీఎం అక్కడే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు మెయిన్ గా యువ సైంటిస్ట్ అశ్విని కుటుంబ సభ్యులను పరామర్శించబోతున్నట్టు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? ఆశ మనం చూడొచ్చు. రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రస్తుతానికైతే ఖమ్మంలో ఉన్నట్టు పరిస్థితిగా పడుతుంది. రాత్రి దాదాపుగా 8 గంటల వరకు కూడా ఇక్కడ అధికారులతో రివ్యూ చేశారు. వద్దబాదులతో మాట్లాడిన తర్వాత స్వయంగా వాళ్ళని కలిసిన తర్వాత దాదాపుగా 6 గంటల నుంచి దాదాపు 8 గంటల వరకు కూడా జిల్లా అధికారులతో కలెక్టరేట్ లో రివ్యూ నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఈ రోజు కారేపల్లి మండలం గంగారాం తాండాకు చెందినటువంటి యువ శాస్త్రవేత్త ఉందో శాస్త్రవేత్త వాళ్ళిద్దరు కూడా తండ్రి కూతురు అశ్విని ఇద్దరు కూడా వరదలో అంటే ఆకేరు వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇద్దరు కూడా చనిపోయారు. ఈ నేపథ్యంలోనే కారేపల్లి మండలంలోని గంగారాం తండాకు కూడా సీఎం రేవంత్ రెడ్డి మరి కొద్దిసేపట్లోనే ఖమ్మం నుంచి బయలుదేరున్నాడు. ఆ కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వడానికి అయితే వెళ్తున్నాడు, వాళ్ళ పరామర్శ చేయడానికి వెళ్తున్నాడు. మనం చూసుకోవచ్చు. అంటే యువ శాస్త్రవేత్త చనిపోయింది. మొత్తం కూడా ఆ ఊరు ఏదైతుందో కారేపల్లి మొత్తం కూడా తీవ్ర దిగ్బంధం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే యువ శాస్త్రవేత్తగా చదువుకుని ఆ ఊర్లో గొప్ప చదువుతుంది, ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినటువంటి అశ్విని ఒక్కసారిగా వరదల కొట్టుకుపోయిన వార్త చనిపోయిన చదవడంతో కూడా ఒక్కసారిగా గ్రామం మొత్తం కూడా దిగ్బంధం గురైన పరిస్థితిగా పడుతుంది. అయితే ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నాడు. అనంతరం మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలంలోని ఈ ప్రాంతం కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించింది. వాస్తవానికి ఈ రోజు ఓన్లీ మహబూబాబాద్ జిల్లా ఉండాలి. అయితే ఇక్కడ అశ్విని చనిపోయింది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇద్దరు కూడా తండ్రితో పాటు అశ్విని కూడా చనిపోయిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు. మరి కొద్దిసేపట్లోనే ఖమ్మం ఎక్కడైతే బస చేశారో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఇంట్లో అతను రాత్రి బస చేశాడు. అక్కడి నుంచి మరి కొద్దిసేపట్లోనే ఈ కారేపల్లి మండలానికి అయితే వెళ్ళడం పూర్తి స్థాయిలో కూడా అధికారులు కూడా మొత్తం కూడా అప్రమత్తమయ్యారు. మొత్తం కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి. అయితే అక్కడ కారేపల్లి మండలంలో ఆ కుటుంబ పరామర్శ తర్వాత మహబూబాబాద్ జిల్లా పర్యటన ఉంటుందని చెప్పి కూడా అధికారులు అయితే వెల్లడించిన పరిస్థితి కనపడతా ఉంది. All right, Naveen, thanks for the update.